పసిఫిక్ మహాసముద్రంలో సంవత్సరం పైగా కొట్టుకుపోయి ఒక ఫిషర్ మ్యాన్ ప్రాణాలతో బయటపడ్డాడని మీకు తెలుసా? 2012లో జోస్ అల్వర్డర్ ఆల్వరింగా అతని మిత్రుడు ఎజేకియల్ కార్దోబా మెక్సికో తీరం నుంచి బయలుదేరారు. ఒక్కరోజు చేపల వేట కోసం బయలుదేరారు. ఈలోగా ఒక బలమైన తుఫాను పడవ ఇంజన్ ను ధ్వంసం చేసి తిరిగి ఇంటికి వెళ్లలేకపోయారు. ఎటు చూసినా చుట్టూ సముద్రం, ఎవరితో కాంటాక్ట్ లేదు, సిగ్నల్స్ కూడా లేవు. వాళ్ళిద్దరూ పూర్తిగా పసిఫిక్ మహాసముద్రంలో కొట్టుకుపోయారు. ఆ క్షణం నుంచి పడవ ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహం ద్వారా కొట్టుకుపోతుంది. 438 రోజులు ఆ చిన్న పడవలోనే చిక్కుకుపోయాడు. అలా కొన్ని నెలల పాటు పడవలోనే జీవనం కొనసాగించారు. కొన్ని రోజుల తర్వాత అతని మిత్రుడు ఎజేకియల్ కార్దోబా సరైన నీరు, ఆహారం లేనందున మృతి చెందాడు. చివరకు 2014 సంవత్సరంలో అల్వర్డర్ ఆల్వరింగా తను బయలుదేరిన ప్రదేశం నుంచి 10,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ అపారమైన, ఊహించనంత దూరంలో ఉన్న మార్షల్ దీవులకు చేరాడు. ఎన్నో అడ్డంకులను, ఒడిదుడుకులను ఎదుర్కొని చివరకు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి.